హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. అన్నం, చపాతీ, పూరి, పుల్కాలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. మరి పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. నేనైతే ఇలా పన్నీర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇది ఈచ్ ప్యాకెట్లో 200 గ్రామ్స్ ఉంటుంది. సో టోటల్గా అయితే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంకా పన్నీర్ని అయితే మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ తర్వాత అయితే మనం మసాలా కోసం అయితే టమాటాస్ అండ్ ఆనియన్స్ కూడా మంచిగా వాష్ చేసుకొని అయితే ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి. సో ఆయిల్ వేడయ్యాక అయితే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అన్నిటినీ కూడా అందులో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, కానీ ఇంకొక స్టవ్ పైన ఇంకొక గంజు పెట్టుకొని అందులోనే అయితే మనం కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా కోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటాని అయితే అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ ఆనియన్స్ వేసి అయితే బాగా కలిపాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే టమాటా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇది అయితే బాగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ కచ్చాపచ్చగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే పన్నీర్ని మంచిగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ని డీప్ ఫ్రై చేయడం వల్ల మనం తినేటప్పుడు మంచిగా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేస్తే. అండ్ మీరు కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇంకా మంచిగా ఫ్రై అయ్యాక అయితే వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే మనం కట్ చేసుకున్న అన్ని పన్నీర్ పీసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మసాలా కోసం పెట్టిన ఆనియన్ టమాటాని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదైతే బాగా డీప్ ఫ్రై అవసరం లేదు. సో ఇలా కచ్చపచ్చగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అయితే పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం లవంగాలు, చెక్క, యాలకులు వేసుకొని అందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్ కూడా అందులో వేసేసి అయితే మనం మిక్సీ జార్లో వేసి అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కావాలి అంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ టమాటా అండ్ ఆనియన్ పేస్టే చేస్తున్నాను. మంచిగా తిక్కు పేస్ట్ చేసుకున్న తర్వాత అయితే ఈ పేస్ట్ని సైడ్కి పెట్టుకొని మనం ఆల్రెడీ పన్నీర్ డీప్ ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అయితే అందులోనే మనం కొంచెం జీలకర్ర అండ్ మనం ఒక 2, 3, 4 మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి కూడా వేసాక అందులోనే కొంచెం బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అయితే ఫ్రై చేయాలి. కొంచెం మిర్చి కూడా ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది కూడా ఫ్రై అయ్యాక మనం మసాలా కోసం రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మగ్గి ఆయిల్ పైకి తేలాక ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటితో పాటే కొంచెం లైట్గా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత అయితే మనం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని అయితే దీన్ని మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ అయితే మరగనివ్వాలి. ఇంకా 10 మినిట్స్ మంచిగా మరిగిన తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ స్లైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి.
ఇంకా అన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని అయితే మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడైతే లాస్ట్‌కి ఫైనల్‌గా మనమైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్‌గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నోరూరించే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అసలు చూడండి ఎంత సాఫ్ట్‌గా గ్రేవీగా ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది అన్నంలోకి అయినా, పుల్కాలోకి, పూరీలోకి, చపాతీలోకి ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. అసలు నాన్ వెజ్ లవర్స్‌కి చికెన్, మటన్ ఎలాగో వెజ్ లవర్స్‌కి పన్నీర్ కర్రీ అలాగా. టేస్ట్ అయితే అదిరిపోయిందనుకోండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తూనే ఉంది. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.